నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో నిన్న ఏసీబీ కోర్టు ముందు లొంగిపోయిన ఐపీఎస్ అధికారి సంజయ్, అంటే ఆయన ఎన్ఓసి విషయంలో ప్రభుత్వ నిధులను గోల్మాల్ చేశారనే అంశంలో ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. 14 రోజులు రిమాండ్, విజయవాడ జైలుకు తరలించారు. అసలు ఏం జరిగింది, ఏంటి అంటే ఏం చెప్తారు? బేసికల్గా మన భారతదేశంలో ఉన్న ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, క్రిమినల్ ప్రిన్సిపల్, బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్. అది ఒకప్పుడు కాలంలో జైల్ ఈజ్ మ్యాండేటరీ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనము సోషల్ సొసైటీలోకి వచ్చాం. వీఆర్ ఇన్ లివింగ్ ఏ హ్యూమన్ హ్యాబిటేషన్ సొసైటీ. చిటికెళ్ళ జనాల్ని పట్టేసుకోవచ్చు, రైట్. అండ్ ఇంకోటి, ఇది వరకులాగా ఫర్ లాంగ్ డిస్టెన్స్లోనో లేకపోతే రోడ్స్ బాగాలేని పరిస్థితుల్లో మనం లేం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నామంటే, ఒక వ్యక్తిని క్యాచ్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్. ఇప్పుడు ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, రైట్. అలాంటి సందర్భాలలో కూడా యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు బెయిల్ని గ్రాంట్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే, ఇంకా ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇండియాలో అయితే నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు. కానీ అలాంటి సుప్రీంకోర్టులో కూడా బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన దాన్ని క్యాన్సిలేషన్ చేశారు అంటే, బట్ వీ నీడ్ టు సీ. ఎందుకంటే వీటి మీద ఖచ్చితంగా ఒక లాంగర్ ఇంటలెక్చువల్ డిబేట్ జరగాలి. ఎందుకు ఇంటలెక్చువల్ డిబేట్ జరగాలి అని అంటున్నానంటే, పొలిటికల్ వెంజన్స్ గురించి ఆఫీసర్స్ని, ఇప్పుడు ఇదే ఆఫీసరు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఆఫీసర్. దిస్ ఈజ్ అ ప్యూర్లీ ఆఫ్ పొలిటికల్ వెంజన్స్. ఎందుకంటే అసలు కండిషన్స్ని ఉల్లంఘించకుండా ఇప్పుడు దాకా ఉన్న సంజయ్ని సుప్రీంకోర్టు బెయిల్ని క్యాన్సిల్ చేసి లోపలికి పోవడానికి సరెండర్ అవ్వమని చెప్పింది. వెరీ వెల్, ఫైన్. బట్ కాంట్ దిస్ పీపుల్ ఆర్ దిస్ కాన్స్టిట్యూషన్ హెడ్స్, ఎవరైతే కాన్స్టిట్యూషన్ హెడ్స్ ఉన్నారో వాళ్ళకి ఇది కనిపించట్లేదా? ద వెరీ సేమ్ చీఫ్ మినిస్టర్ నౌ టుడే హోల్డింగ్ ద చైర్ బెయిల్ కండిషన్స్ని వైలేట్ చేయలేదా? వాట్ ఈస్ హిస్ బెయిల్ కండిషన్? అసలు బెయిల్ గ్రాంటెడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ హిస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. హిస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. బాడీ మొత్తం తనకు ఇదేదో దట్స్ వాట్, వెన్ యు ఆర్ అన్హెల్తీ మ్యాన్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. వాట్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? నీ కండిషన్ ఏంటి? నీ గ్రౌండ్ ఏంటి? నాకు హెల్త్ బాగలేదు, వచ్చిన తర్వాత ప్రచారాలు చేయకూడదు, చాలా కండిషన్స్ ఉన్నాయి అందులో. ఏ ఒక్క కండిషన్ మీట్ అవ్వలేదు. మరి ఎందుకు సుమోటోగా బెయిల్ క్యాన్సిల్ అవ్వలేదు? ఎవరు అప్లికేషన్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ప్యారిటీ, డిస్పారిటీ రెండు ఉంటాయి. నువ్వు డిస్పారిటీ చూపించు, లేదంటే ప్యారిటీ చూపించు, ఓకే, అది నీ ఇష్టం. డిస్పారిటీలో అయినా ప్యారిటీలో అయినా ఈక్వాలిటీ ఉండాలి. దట్ ఈస్ అవర్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేసుకొని ప్రజల కోసం పనిచేసేవే మనుషులు, వ్యక్తులు, సంస్థలు, రైట్. ఈ సొసైటీలో, ఈ ఇండియన్ ల్యాండ్ మీద మనుషుల కంటే మించినది ఏదైనా గ్రేటెస్ట్ థింగ్ ఉందా? చాలామంది అంటారు నేషన్ ఇస్ ఫస్ట్, సిటిజన్ ఇస్ నెక్స్ట్ ఉంది. హూ టోల్డ్ యూ? గైస్, యూ డోంట్ నో. Without the people or without the demography, where is the nation? Can't you imagine? Without the people. It's very wrong ideology. Those who are pseudo, so-called says and injecting into the people mind. That is very wrong. That's a reason today we doesn't have a human attachment. ఈరోజు ఎందుకు హ్యూమన్ అటాచ్మెంట్ పోయిందో తెలుసా మనకి? బికాస్ ఆఫ్ రీజన్ ఇస్ దిస్. నాట్ నేషన్ ఇస్ ఫస్ట్, హ్యూమన్ ఇస్ ఫస్ట్, హ్యూమన్ లైఫ్ ఇస్ ఫస్ట్. That human is create the nation. If human is not there, what for the nation? What for the constitution? What for the institutes? What for the entire the world? There's nothing. The world is not for only animal. We are also beings. For us also. మనం చేసుకున్న చట్టాలు, మనం రాసుకున్న రాతలు ఈరోజు మనకు ఉపయోగపడకుండా కొంతమంది పర్సంటేజ్ వాళ్ళకు మాత్రమే అది ఉపయోగపడుతుందంటే, it is not a fair constitution. It is not a fair law then. It is not a fair execution. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, బట్ అజ్యూమ్ ఎ మూమెంట్, టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే, నేను ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ని ఫస్ట్. అది నేను ఎందుకు ఈ విషయాన్ని హ్యూమన్ మీద ఎక్కువ కన్సర్న్ నేను చూపిస్తానంటే, హ్యూమన్ లేని ఏది లేదు. ఇప్పుడు అతనికి టెక్నికల్గా మాట్లాడుకుందాం.
బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారంటే అప్రహెన్షన్, అరెస్ట్ చేస్తారు, ఇంకోటో అని చెప్పేసి అని. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. సుప్రీంకోర్టు కూడా అర్నబ్ గోస్వామి కేసులో చాలా గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. 1 day కూడా స్పేర్ చేయకుండా ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని చెప్పేసి. అదే సుప్రీంకోర్టు ఈరోజు ఆ వ్యక్తి స్వేచ్ఛగా బయట ఉన్నప్పుడు యాంటీ ఇన్సిడెంట్స్ని తీసుకోకుండా, కన్సిడరేషన్ చేసుకోకుండా ఎలా క్యాన్సిలేషన్ చేసింది అనేది ఒకసారి మనం ఎగ్జామిన్ చేయాలి. 1 thing. 2nd thing, క్యాన్సిలేషన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి అంత ఇంట్రెస్ట్ ఏంటని చూసుకోవాలి మనం ఇక్కడ. అర్థమైందా మీకు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ బిహైండ్ బ్యాక్ ఆఫ్ సెండింగ్ హిమ్ ఇన్ టు ద జైల్? సపోజ్ అతన్ని బయట ఉన్న అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. ఒకవేళ అతను బయటనున్నా మీ గవర్నమెంట్లోనే కదా పనిచేస్తున్నాడు, పారిపోవడానికి స్కోప్ లేదు, ట్యాంపరింగ్ చేయడానికి స్కోప్ లేదు, విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకు? మీ కస్టడీలో కదా ఉన్నాడు. వాట్ వాజ్ ద డిఫరెన్స్? ఇప్పుడు ప్రిజన్లో పెట్టడం కూడా గవర్నమెంట్ కస్టడీనే, మీ దగ్గర పనిచేస్తే మీ దగ్గర ఉన్నదే. వాట్ మేక్ డిఫరెన్స్ చెప్పండి, నాకు అర్థం కాల. ఇప్పుడు ఆయన లోపల వేశారు, వెరీ వెల్, మంచిగా ఉంది, బాగుంది. తర్వాత ఒక 45 days తర్వాత, 90 days తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ? ఇప్పుడు ఇతన్ని బెయిల్ క్యాన్సిల్ అయ్యిందని లోపలికి వెళ్ళారని జరిగిన సోషల్ సిగ్మా, డ్యామేజ్ ఇవన్నీ రికవర్ అవుతాయా? ఇప్పుడున్న సమాజంలో 20th century సోషల్ సిగ్మా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ అ ఫండమెంటల్ రైట్ టుడే. అంటే ఆయన స్కిల్ స్కామ్ని విచారించారు కాబట్టి వాట్ ఎవర్ ఇప్పుడు ఆయన విచారణ చేశాడు కాబట్టి ఆయన లోపలేశారు ఈరోజు. నిజం చెప్పాలంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్, అదర్వైజ్ వాట్ ఈస్ ద స్టేట్ ఇంట్రెస్ట్ నాకు అది చెప్పండి. అంటే ఆయన ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారు. 1 కాకపోతే 100 కోట్లు, 100 కాకపోతే 1000 కోట్లు దుర్వినియోగం చేశాడే అనుకోండి. సపోజ్ ఎన్ని ఏసీబీ కేసులు లేవయా? ఎన్ని నాతో నేను చెప్పిస్తాను మీకు, ఎన్ని ఏసీబీ కేసులు లేవు? వాళ్ళందరూ బయట లేరా? ద పాయింట్ ఈస్ దాట్ అతను యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్న ఒక సెక్యూర్డ్ యాంటిసిపేటరీ బెయిల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దెన్ అది ఫాలో అవుతున్నారు, ఒబే చేస్తున్నారు. What you make guys to go to the Supreme Court and file a petition that and cancel the bail? ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది మీకు? నువ్వు ఫైల్ చేయాల్సి వచ్చిన దానికి రీజన్ చెప్పండి, సర్టన్ రీజన్స్. పోనీ ఆయన ఏమన్నా మీకు కోఆపరేట్ చేయట్లేదా ఇన్వెస్టిగేషన్కి? మీ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వ్యక్తి కదా అతను. ఇలాంటప్పుడు సొసైటీ ఏ విధంగా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది? ఇన్స్టిట్యూట్స్ మీద సొసైటీకి ఏ విధంగా ట్రస్ట్ ఉంటుంది? కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. నిజం చెప్తున్నాను నేను, ఇట్స్ అన్ఫార్చునేట్. మీరు అనొచ్చు, ఏంటి సార్ మీరు కూడా ఎలా చెప్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ మీద అంటే, ఎస్, వీఆర్ అన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ఇట్స్ వెరీ హెల్డ్ అప్ ఫర్ అస్. మైండ్స్ అంటారు మాకు నచ్చలేదంటారు. నచ్చకపోవడానికి మీరెవరయ్యా? నాకు అర్థం కాదు. మీరుండేది రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సుప్రీం కోర్టు అదే చేసింది కదా సార్. నో, దట్స్ వాట్. ఇక్కడ నేను అందుకే అంటున్నా, సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన వీళ్ళు ఏ బేసిస్ మీద క్యాన్సిలేషన్ చేశారనేది ఒకసారి మనం చూసుకోవాలి. వాళ్ళు దాని మీద హయ్యర్ లెవెల్కి ఎందుకు వెళ్ళలేదని కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఎందుకు క్వశ్చన్ ఉందంటే, బేసికల్గా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ని, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటేనే ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. కానీ సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ అయ్యిందంటే దెర్ మస్ట్ బి సమ్ మెటీరియలైజ్ సంథింగ్ ఏదో ఉండాలి. కానీ వీళ్ళు ఏం చూపించారు అనేది ఒకటి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసినంతకు సుప్రీంకోర్టు ఇలాంటి వెర్డిక్స్ ఇస్తుందని నేను అనుకోలేదు. బట్ ఇలాంటి వెర్డిక్స్ ఇచ్చింది అంటే నిజంగానే హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకు హాస్యాస్పదం అనిపిస్తుంది అంటే, హయ్యెస్ట్ లెవెల్ ఇంకేదైనా ఉందంటే దట్స్ సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళగలుగుతాం మనమైనా? సుప్రీంకోర్టు కాదని చెప్పేసి ఇంకొక కోర్టు అయితే లేదు ఇండియాలో. సో సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిలేషన్ చేసిందంటే వీళ్ళు ఏం సబ్మిట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంటుంది. అదర్వైజ్ సుప్రీంకోర్టు సుమోటోగా ఎప్పుడు పాస్ చేయదు, హైకోర్ట్స్ ఎప్పుడు పాస్ చేయవు. బట్ వేరాజ్ వీళ్ళు ఎందుకు అప్లికేషన్ పెట్టారనే దాని మీద మనం ఎక్కువ క్వశ్చన్ చేయాలి. అసలు క్వశ్చన్ ఎందుకు చేయాలంటే అప్లికేషన్ పెట్టాల్సినంత నెసెసిటీ ఏముంది? కానీ ఏపీలో ఎందుకు అధికారులు బలి అవుతున్నారు? ఏపీలో అధికారులు ఎందుకు బలి అవుతున్నారు అంటే, అధికారులు బలి అవ్వట్లా, బలి చేస్తున్నారు. నేను అందుకే మీకు ఏం చెప్పాను, ప్యారిటీ ఆర్ డిస్పారిటీ అని 2 చెప్పా. నువ్వు డిస్పారిటీ చూపించుకుంటావా, ఈక్వల్గా చూపించు. లేదు ప్యారిటీ చూపిస్తావా, ఈక్వల్గా చూపించు. సెలెక్టివ్ మెథడాలజీలో ఉండకూడదు. సెలెక్టివ్ మెథడాలజీలో ఉంటే, బట్ దిస్ ఈస్ వెరీ డేంజర్ బెల్ ఫర్ డెమోక్రసీ. ఎందుకంటే మనుషులకి సైకలాజికల్గా తిరుగుబాటు వస్తే మళ్ళీ సోషల్ వార్ వస్తుంది. దట్ ఈస్ వెరీ డేంజర్. ఎందుకు డేంజర్ అంటే, ఈరోజు మనము 1940s లేము.
వీఆర్ ఇన్ అర్బన్ కల్చర్. ఈ అర్బన్ కల్చర్లో సోషల్ వార్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దిస్ లీడర్స్ స్పెసిఫికల్లీ ఐమ్ టెలింగ్, ఐఎమ్ వార్నింగ్ దిస్ లీడర్స్ ఆల్సో, ప్లీజ్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఆర్ రిఫైన్ యువర్ సెల్ఫ్. రిఫైన్ చేసుకోండి. మీరు చేసే రాంగ్ ప్రొజెక్షన్స్, మీరు చేసే ఈ గ్రూపింగ్ వల్ల సొసైటీ చాలా దెబ్బతింటుంది. See, why I'm getting pain because నేను నెక్స్ట్ వచ్చే జనరేషన్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో కాల్డ్ వీళ్ళు ఈరోజు ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారండి. ఇంకా కొంతమంది రీసెంట్గా నేను కొన్ని యూట్యూబ్స్లో కొన్ని చూశాను. దే టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఐడియాలజీ. వెయిట్ చేసి చూద్దాం, నీకు 50 ఏళ్ళు వచ్చాయి, నువ్వు వెయిట్ చేస్తే నీకు పోయేదేం లేదు. మాలాంటి యంగ్ జనరేషన్కి వెయిట్ చేస్తూ కూర్చుంటే నీలాగా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి తప్ప చేయడానికి ఏముండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వెయిట్ చేశారేమో, మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఈ జనరేషన్ ఎందుకు వెయిట్ చేయాలి? వెయిట్ చేసి చూసుకోవడం కోసమా మనం వెళ్ళుకుండేది? క్యాంపెయినింగ్ అంటారు. ఎందుకు క్యాంపెయినింగ్ చేస్తారు? ఇంటర్వ్యూ పెడతాం మనం ఎంప్లాయీకి, గుర్తుందా? ఎందుకు పెడతాము? నీ కెపాసిటీని తెలుసుకోవడం. క్యాంపెయినింగ్ కూడా అలాంటిదే. వెయిట్ చేస్తూ చూసుకోవడం కోసం అయితే నువ్వెందుకు? చిన్నపిల్లని తీసుకొచ్చి పెట్టినా కూడా వెయిట్ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు చేస్తాడు. అంటే అనుభవం లేదేమో, అట్లా అన్నారేమో, అది కూడా అట్లా అనుకోవచ్చు కదా సార్. ఏం అనుభవం వల్ల మీరు ఏం పీకారు? రాజకీయ అనుభవం ఉండాలి కదా సార్. ఎవరికి అసలు ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినాను. ఎవరు చెప్పారా రాజకీయాల అనుభవం ఉండాలంటే? తెలుసా ఎవరికైనా? బాబు గారే చెప్పారు. ఆయనకే సగం తెలీదు, ఆయనకే అసలు ఏం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ కదా సార్. వాట్ 40 years ఇండస్ట్రీ? వాట్ హీ నోస్? హీ డజంట్ నో ఎనీథింగ్. యూ నో, తెలుసా మీకు ఆ విషయము? హీ డజంట్ నో ఎనీథింగ్. It doesn't know anything. I'm telling. What is politics? People litigation management. ఏంటి ఆ పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ అంటే? పబ్లిక్కి ఉన్న లిటిగేషన్ అంటే ఇష్యూస్, ప్రాబ్లమ్స్, దాన్ని మేనేజ్ చేయడం. ఆ మాత్రం చేయలేని పొలిటీషియన్స్ మీరెందుకు? నాకు అర్థం కాదు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాలు, 70 ఏళ్ళ గవర్నమెంట్, స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఒక సామాన్యుడు ఇంకా బిలో పావర్టీ లైన్ ఉంటే సిగ్గుండాలి కాస్త. అయినా ఎన్నుకునే మనకు, ఎన్నుకున్న వాళ్ళకు. మన రిచెస్ట్ సీఎం కదా సార్ బాబు గారు. ఐ డోంట్ నో బా, ఆయన పర్సనలైజ్ థింగ్స్ అనేది ఐ డోంట్ నో. ఆయన రిచ్చా పూరా లేకపోతే ఇంకోట డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఆయన రిచెస్ట్ అనుకోండి, ఆయన ఎవరికి ఏం చేయాల్సిన అక్కర్లేదు. ఆయన స్టార్టింగ్ కెరియర్లో ఎలా సంపాదించాడో ఆ ఫార్ములా ప్రజలకు చెప్పేమని చెప్పండి. ఫ్రీ ఎవడో అడగనప్పుడు. సూపర్ 6 అక్కర్లేదు, లేకపోతే నవరత్నాలు అక్కర్లేదు, లేకపోతే ఇంకో హామీ ఏం అక్కర్లేదు. ప్రజలకి వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు 900 కోట్ల చిల్లర అసెట్ వచ్చిందో దాని ఫార్ములా ప్రజలకు చెప్పమని చెప్పండి చాలు. హెరిటేజ్ ఎవరో సంపాదించారట. ఏమండి, నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఐఏఎస్ అని 2 ఉంటాయి. ఏంటి ఐఏఎస్ అంటే? ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని 2 ఉంటాయి. దాంట్లో అంటే నేను ఎంబీఏ చదివాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఆడిట్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆడిట్ పార్ట్లో బేసికల్గా ఫస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడిట్స్ ఏం చేస్తారో తెలుసా? ముందు నుంచి వెనక్కి వెళ్ళరు, వెనక నుంచి ముందుకు వస్తారు. వాల్యూ 0 వచ్చిందా లేదా అనేది క్వశ్చన్. వాల్యూ 0 వచ్చిందనుకోండి, ఎస్ యువర్ బుక్స్ ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. వాల్యూ 0 రాకుండా మైనస్లోకి వెళ్ళినా ప్లస్లోకి వెళ్ళినా ఎక్కడో ఏదో తేడా జరిగిందని అర్థం. ఎక్కడ దాకా అది 0లో ఉంటుందో కరెక్ట్, మైనస్లో కానీ ప్లస్లో కానీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి డేటా చెక్ చేసుకుంటారు. దట్స్ అ ఫండమెంటల్ రూల్ ఇన్ ఆడిట్. సో ఇప్పుడు ఈయనది కూడా ఈ రోజు నుంచి 900 కోట్ల నుంచి విల్ గో బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. చూద్దాం నిజంగా ఇన్కమ్ ట్యాక్స్తో పార్టీ వచ్చిన వాల్యూనా కాదా అనేది ఈజీగా తెలిసిపోయింది. ఇది సింపుల్. నేను కూడా అక్కడ ఇంటర్మీడియట్ సిఈసి చేసిన స్టూడెంట్ని కూడా చెప్పినా కూడా చెప్పేస్తారు. బ్యాక్ టు సెన్స్కి వెళ్ళిపోతే 0 వస్తే ఇట్స్ టాలీడ్, 0 రాలేదు అంటే మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్న. ఇది సిఏ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ పేన అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ బ్యాలెన్సెస్ ఉంటాయి. డిఫర్డ్ బ్యాలెన్స్ ఒక చోట కనిపిస్తుంటుంది. అక్కడ 0 వచ్చేంత వరకు వీళ్ళు బ్యాలెన్స్ని అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉండాల్సిందే. వన్స్ అక్కడ 0 వచ్చిందంటే ఎస్ బ్యాలెన్స్ షీట్ ఈస్ టాలీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.